ఐశ్వర్య ఘనతలు స్థిరమైన కలిమియు నీటియు నా యొద్ద ఉన్నవి. సామెతలు 8:18 ప్రైజ్ జీసస్. ఈరోజు మార్చ్ 13th థర్స్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేసిన సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాల దేశాలు మన పిల్లలందరికీ కృపయు క్షేమము సమృద్ధిగా విస్తరించునుగాక. ఫ్రెండ్స్, దేవుడు అంటున్నాడు, ఎప్పుడైతే నీతిగా నువ్వు అడుగులు వేస్తావో, యథార్థంగా నువ్వు అడుగులు వేస్తావో, రక్షణ పని పరిశుద్ధంగా జీవిస్తావో, నీతి కృపను ఇస్తాడు దేవుడు. నీతి మందులు భూమిని స్వతంత్రించుకుంటాడు దేవుడు. నూనెతో నా తల అభిషేకించాడు కాబట్టి నా గిన్నె నిండి పొరుతుంది అన్నాడు. లాస్ట్ సండే మెసేజెస్లో మీరు మెమరైజ్ చేసుకోండి. నువ్వు డెఫినెట్గా నీ గిన్నె నిండి పొరులు కాక. ఒక జాబ్ కావాల్సిన 4 జాబులు వస్తే నీ గిన్నె నిండి పొరలవే. ఐశ్వర్య ఘనతలు స్థిరమైన కలిమి ఈరోజు చదవని వాక్యం ద్వారా దేవుళ్ళు ఉన్నాయి. అది నీకు ఇచ్చునుగాక, మనందరికి ఇచ్చునుగాక, ఈ పరిచయం సకల బిడ్డలకు ఇచ్చునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, లోకంలో పాపలో ఉన్నవాడి నీతిని పక్కన పెట్టి గొప్పవాళ్ళుగా ఐశ్వర్యంగా జీవించుతూ ఉంటే, నీతిగా జీవించి మనం దరిద్రులు ఎంతకాలం ఉండాలి? ఫెయిల్ అవుతూ లైఫ్లో కుటుంబాల్లో శాంతి సమాధానం లేకుండా, ఆరోగ్యం లేకుండా ఎంతకాలం బతకాలి? దేవుడు మనకి అన్నీ దాచిపెట్టాడు. ఎప్పుడైతే నువ్వు నేను క్లైమ్ చేసుకొని విశ్వాసంతో ఫైట్ చేస్తామో అద్భుతాలు చూస్తాం, ఆశ్చర్యకరాలు చూస్తాం. నీ జీవితంలో ఆశ్చర్యాలు జరుగునుగా, మంచి జాబ్ వచ్చునుగాక. 1 కాదు 5-6 వచ్చి అందులో సెలెక్ట్ చేసుకునే కృపదేవుడు ఇచ్చునుగాక. పెళ్లి సంబంధం రాటదు, 10 క్యూ కొట్టునుగాక. ఎస్, దేవుడు కృప తెరుచునుగాక. శ్రేష్టమైన భాగస్వామిని ఇచ్చునుగాక. బిజినెస్ ఉన్న బిజినెస్ లాస్లో ఉన్నాను, ఇంకో 10 రకాల బిజినెస్ని ముందు పెట్టి దేవుడు అద్భుత రీతిలో సమృద్ధిని ఎక్కడ దాచుకోరు అర్థం కానంత కృప ఇచ్చునుగాక. స్థిరమైన కలిమి అంటే పోయేది కాదు, ఎప్పుడు నెక్స్ట్ లెవెలే. నిన్న మనం ప్రార్థనలు విన్నాం, మొదటి నీ అభివృద్ధి కొద్దిగానూ తొదకు మహాభివృద్ధి పొందువని. అలాంటి కృప. అలాగే ఎడ్యుకేషన్, చిన్న బిడ్డలు చదువుతున్నారు, నెక్స్ట్ లెవెల్కి. జ్ఞానం ఆయన దగ్గర ఉంది. బుద్ధి జ్ఞానం సర్వసంతో ఆలోగుప్తే ఉన్నాడు దేవుడు. అలాంటి జ్ఞానం, అలాంటి వివేచన, అలాంటి కృప మన బిడ్డలకు దేవుడు ఇచ్చునుగాక. ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఓకే, 10th క్లాస్ ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చినాయి. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తాం మన బిడ్డలకు. ఇంకా KG to PG ఎగ్జామ్స్ అన్ని దగ్గర పెడతాయి. బిడ్డలందరి విషయాలు దేవుడు కృపనిచ్చునుగా. Group 2 రిజల్ట్స్ అద్భుతమైన బిడ్డలు క్వాలిఫై, దీవెన పొందునుగాక, ఆశ్చర్యాలు జరుగునుగాక. అలాగే అన్ని విషయాల్లో కుటుంబాల్లో కూడా నెమ్మది, సమాధానం, సంతోషం దేవుడు సమృద్ధిగా ఇచ్చునుగాక. ఆమేన్. అలాగే ప్రేయర్ చేయక ముందు మనం ఇంకా NKNR గార్డెన్లోనికి షిఫ్ట్ అవడానికి మధ్యలో 2 days మాత్రమే ఉంది. ఫ్రైడే, సాటర్డే స్పాన్సర్ మీటింగ్ సర్కస్ గ్రౌండ్లో జరుగుద్ది. సండే ఆరాధనలు, అక్కడ 3 ఆరాధనలు. ఈ విషయాన్ని ఇప్పటి నుంచి గమనించండి. ఈవినింగ్ వర్షిప్ ఆపుతున్నాం, అక్కడ కూడా కొత్త జనం యాడ్ అవ్వాలా. పాత వాళ్ళు ఎవరు మిస్ కాకూడదు. త్వరలో 1-2 నెలల్లోనే మనం ఈవినింగ్ వర్షిప్ కూడా స్టార్ట్ చేసేయాలి. ఈ విషయంలో బలంగా ప్రేయర్ చేయండి. గొప్ప అద్భుతాలు దేవుడు మన పట్ల చేయునుగాక. ఆమేన్. ప్రార్థన ఆశ్చర్యకాలు చేసేవాడు కృప చూపించండి. గొప్ప కార్యాలు చేయండి. నేను ఇక్కడ షిఫ్ట్ అవుతుండగా గొప్ప అద్భుతాలు చేయండి. ఆయన నీ దీవెనతో నింపండి. ఆయన ఏ రీతిగా ఒకప్పుడు పంజాగుట్ట నుంచి ఎస్ఆర్ నుంచి ఇటు ఎర్రగడ్డ నుంచి ఇటు వస్తే ఏ రీతిగా నేను స్ప్రెడ్ చేసావో, సంఘాన్ని ఇంకా ఎస్టాబ్లిష్ చేసావో అలా ఎస్టాబ్లిష్ చేయండి. పాత వాళ్ళు ఎవరు మిస్ కాకూడదు. ప్రతి ఒక్కరూ పరమనేస్తంలో ఉన్న సంఘ బిడ్డను స్థిరపరచబడాలా. కృప చూపించి నైట్ వర్షిప్ చూడు కూడా డే టైం వచ్చేయాలి. అద్భుత రీతిలో బ్లెస్ చేయండి. కృప చూపించండి. ప్రతి ఒక్కరు అవసరాలు తీర్చండి. రెక్కలేని కాయండి. ఐశ్వర్య ఘనతలు స్థిరమైన కలిమి నీలో నేనన్నా నూనెతో నా తల అభిషేకించి నాకు నిండి పొరుతున్నాడు. అలాంటి కృపను ఇవ్వండి. జాబ్స్ ఇవ్వండి, హైక్స్ ఇవ్వండి. Group 2 గుడ్ రిజల్ట్స్ మా బిడ్డలకి ఇచ్చారు, నమ్ముతున్నాను. గొప్ప కార్యాలు చేయండి. ఆయన బిజినెస్ పీపుల్ దీవించండి. పెళ్లి కారణం పెళ్ళి అవ్వాలి. గర్భఫలం బిడ్డలు గర్భాలు పొందాలి. 7 వారాలు ఫ్రూట్స్ తీసుకున్నారు. అద్భుత రీతిలో నా చెల్లెడు గర్భాలు తెరబడాలి. కృపనివ్వండి. ఆశ్చర్యకాలు జరిగించండి. ఆయన ప్రతి వారం అసలు వ్యాధిగ్రస్తులు ముట్టి స్వస్థపరచండి. ప్రతి వ్యాధిని గద్దిస్తుంది మీరు గద్దించి. సర్జరీలు క్యాన్సిల్ అయిపోవాలా, సంపూర్ణ స్వస్థత విడుదల పొందాలి. ప్రతి ఒక్కరు అవసరాలు తీర్చండి. రెక్కలేని కాయండి. చిన్న బిడ్డలు ఎవరిస్తుంది జ్ఞాపకం చేసుకోండి. ఎగ్జామ్స్ జరుగుతుంది. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్, 10th ఎగ్జామ్స్ దగ్గర పడుతుంది. ఆ యాన్యువల్ ఎగ్జామ్స్ చిన్న బిడ్డలు రాస్తున్నారు. కృప చూపించి జ్ఞానంతో నింపండి. వారు చూపెట్టి రాయించండి. గుడ్ రిజల్ట్స్ ఇవ్వండి. నీటికి నాయన MCT ప్రిపేర్ అయిపోయిన కూడా దీవించి జ్ఞానంతో నింపండి. నాయన అన్ని విషయాలు కృప చూపించి గొప్ప కార్యాలు చేసి మహిమ చెందండి. అద్భుత సమాధానం. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ మెట్లు దీవించి దీర్ఘాయుష్ కృపై సమాధానం ఇచ్చి చేయమనివ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. నేను వచ్చే ఆదివారం NKNR గార్డెన్ కుకటపల్లి ఆపోజిట్ అయిన గార్డెన్స్లో మన ఆరాధనలో మర్చిపోవద్దు. స్పాన్సర్ వీడు మాత్రం ఇక్కడే ఉంటుంది. రండి, అక్కడ మనం చాలా కట్టాలి, ఇంకా కట్టలేదు. ఈ విషయంలో ప్రేరేపించబడిన ముందుకు రండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. బలంగా ప్రేర్ చేయండి. కొత్త గార్డెన్స్లో అనేకులు రావాలి, వేల మంది అటెండ్ అవ్వాలి.